క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న బిడలారా, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రభుల ప్రభు, రాజులకు రాజు, దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నీకు ఏ ప్రయాసముతో బాధపడుతున్నావో, పాప భారమా, లేకుంటే అప్పుల భారమా, వ్యాధి భారమా, లేకుంటే నీ కుటుంబంలో ఏదైనా సమస్యలా, నీకున్న భారము, నీకున్న సమస్య అది ఎలాంటిదైనను దాన్ని నేను తీసివేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఏ భారమునను నా యొద్దకు రండి, నేను మీకు రెస్ట్నిస్తాను, విశ్రాంతినిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభుల ప్రభువు నీ పాప భారము కొరకు, నీ రోగ భారము కొరకు, నీ సమస్యల కొరకు, నీకున్న ప్రతి విధములైన ఇబ్బందుల కొరకు, నిన్ను గురించి ప్రతీది కూడా ఎరిగిన దేవుడు నీ కొరకు కల్వారి శిలువలో ఆయన శిలువను మోసి నీ పాప భారానంతటిని కూడా మోసినాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ లోకములో మీరు ఎవ్వరు ఎలాంటి ఇబ్బందితో, ఎలాంటి సమస్యతో, ఫైనాన్షియల్ ట్రబుల్తో, లేకుంటే అనారోగ్యముతో, వ్యాధితో, బాధలతో, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఎదుగు వెళుదాం. ఆయన నిన్ను నన్ను స్వస్థత మాత్రమే కాదు, మన ప్రతి బరువును ప్రభు మోసి మనకు విడుదలను, విమోచన కలిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. పరిశుద్ధమైన తండ్రి, మీకు మహిమ కలుగును గాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యా. బిడలు తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న బిడలు ఏ భారము, ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఏ విధములైన కష్టములున్నను అవన్నీ తీసివేసి విశ్రాంతిని, ఆరోగ్యమును, నెమ్మదిని కలిగి చేయండి. మా అందరికీ కావలసిన విశ్రాంతి, నెమ్మదిని కలిగించి ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.